హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన హైకోర్టు ప్రతి ఉద్యోగి చూడాల్సిందే. సో, మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, మనందరి జీవితాలను ఏదో ఒక రూపంలో తాకే ఒక కీలక వ్యవస్థ గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనందరికీ ప్రభుత్వ ఉద్యోగం అనగానే ముందస్తుగా గుర్తొచ్చేది జీవితాంతం భద్రత, స్థిరత్వం, నెల నెలా జీతం, రిటైర్మెంట్ వరకు ఎట్లాంటి భయం లేకుండా ప్రశాంతంగా జీవితం కదా! ఓసారి ఉద్యోగం వచ్చిందంటే ఇక భవిష్యత్ సేఫ్ అన్న బలమైన నమ్మకం సమాజంలో ఉంది. కుటుంబాలు కూడా అదే భావనతో పిల్లలను ప్రభుత్వ ఉద్యోగుల వైపు ప్రోత్సహిస్తాయి. సో, ప్రభుత్వ ఉద్యోగం అంటే గౌరవం, స్థిరత్వం మరియు సమాజంలో ఒక ప్రత్యేక స్థానం. కానీ ప్రతి వ్యవస్థకు ఒక వెలుగు వైపు ఉంటే మరో చీకటి వైపు కూడా రెండో కోణం కూడా ఉంటుంది. సో, ఆ చీకటి కోణం గురించి ఎక్కువ మాట్లాడడం. ఎందుకంటే బయట కనిపించదు కాబట్టి. వ్యవస్థ లోపలే మునిగిపోతుంది. మరి ఈరోజు మనం ఆ చీకటి కోణం గురించి ఏదో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులపై నమోదయ్యే క్రమశిక్షణ కేసులు విచారణలో జరుగుతున్నప్పుడు అసాధారణ జాప్యం గురించి తెలుసుకుందాం. సో, యాక్చువల్‌గా ఒక ఉద్యోగిపై ఆరోపణ వస్తే వాటిని త్వరగా విచారించి తేల్చేయాలి. కానీ వాస్తవంలో ఏం జరుగుతుందంటే కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. ఇది కేవలం పరిపాలనా లోపమా? లేక మరింత లోతైన వ్యవస్థ సమస్య? అంటే ఈ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు గౌరవ హైకోర్టు ఇటీవల తీసుకున్నటువంటి చారిత్రక నిర్ణయం చుట్టూ మనమైతే చర్చించుకుందాం. సో, కోర్టు జోక్యం చేసుకోవాల్సిన స్థితి ఎందుకొచ్చింది? ఒక ప్రభుత్వ యంత్రాంగం తన సొంత ఉద్యోగుల కేసులను సకాలంలో పరిష్కరించలేకపోతే అది ఎంత పెద్ద హెచ్చరికో ఆలోచించాలి. సో, మన ముందున్న ఆధారాలు చాలా బలమైనవి. ప్రభుత్వ ఉద్యోగుల క్రమశిక్షణ కేసులపై వచ్చిన తాజా తీర్పు కాపీ, వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల అధికారిక గణాంకాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమర్పించిన సమగ్ర నివేదిక అన్నీ మన విశ్లేషణకు పునాది. అంటే ఇది ఊహాగానం మీద ఆధారపడిన చర్చ మాత్రం కాదు. మరి అధికారిక డేటాతో కూడిన లోతైన పరిశీలన. మరి ఇవన్నీ ఉండి కూడా ఏళ్ల తరబడి కేసులెందుకు నిలిచిపోతున్నాయి? దీనివల్ల ఉద్యోగుల జీవితాలపై పడుతున్న మానసిక, ఆర్థిక భారం ఎంత? న్యాయ వ్యవస్థపై పడుతున్న అదనపు ఒత్తిడి ఎంత? ముఖ్యంగా కోర్టు ప్రయోగించిన కంటిన్యూ కంటిన్యూస్ మాండస్ అనే నిరంతర పర్యవేక్షణ విధానం వెనుక ఉన్నటువంటి వాస్తవాలేంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మొత్తం చర్చకు పునాది ఒక చిన్న సంఘటన. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌కు చెందిన ఈఎస్ఐ హాస్పిటల్‌లో స్పెషల్ గ్రేడ్ సివిల్ సర్జన్‌గా పనిచేస్తున్న జీవి రవికుమార్ అనే ప్రభుత్వ వైద్యుడు కోర్టును ఆశ్రయించారు. ఆయన కోర్టును అడిగింది ఏంటంటే, నన్ను నిర్దోషిగా ప్రకటించండి అని కాదు. నాపై ఉన్న అభియోగాలను రద్దు చేయండి అని కూడా కాదు. కేవలం తనపై ఉన్న 2 క్రమశిక్షణ కేసుల విచారణను త్వరగా ముగించండి అని మాత్రమే కోరారు. ఇక్కడ మనం ఒక ఉద్యోగి మానవత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఒక కేసు పెండింగ్‌లో ఉన్నంత కాలం అతని కెరీర్ ముందుకు కదలదు. ప్రమోషన్‌లు ఆగిపోతాయి. ఇంక్రిమెంట్‌లు నిలిచిపోతాయి. కొన్నిసార్లు బదిలీలు కూడా జరగవు. అంటే అతని జీవితం ఒకే స్థితిలోనే నిలిచిపోతుంది. శిక్ష పడినా సరే, నిర్దోషిగా తేలినా సరే ఒక స్పష్టత అయితే కావాలి. సో, మరి అదే ఆయన కోర్టును ఆశ్రయించిన అసలు కారణం. నిబంధనల ప్రకారం ఒక క్రమశిక్షణ కేసు 3-6 నెలల్లో పరిష్కారం కావాలి. కానీ వాస్తవంలో ఆ గడువు దాటి సంవత్సరాలు గడుస్తున్నాయి. ఎందుకంటే నిబంధనల్లో ఒక పెద్ద చట్టపరమైన శూన్యత ఉంది. 6 నెలల్లో పూర్తి చేయకపోతే ఏమవుతుంది? ఎవరు బాధ్యులు? ఎలాంటి చర్య? ఇది స్పష్టంగా అయితే చెప్పలేదు. గడువు ఉంది. కానీ గడువు ఉల్లంఘనకు శిక్ష లేదు. ఇది అచ్చం బ్రేకులు లేని రైలు లాంటిది. స్టేషన్ వద్ద ఆగాలి అని బోర్డు పెట్టారు. కానీ ఆగకపోతే ఎలా ఆపాలి అనేది అన్న మెకానిజం లేదు. అందుకే ఫైల్‌లు దుమ్ము పట్టి మూలన పడిపోతున్నాయి.
మరి డిసెంబర్ 15, 2025 నాటి రాష్ట్రంలో 5,75,613 మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. మరి వీరిలో 5,424 మంది ఉద్యోగులు క్రమశిక్షణ కేసులు పెండింగ్‌లో అయితే ఉన్నవారున్నారు. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. ఇది వేలాది కుటుంబాల ఆందోళన. వేలాది కెరీర్‌ల నిలిచిపోవడము, హోం శాఖలోనే 1558 కేసులు, రెవెన్యూ శాఖలో 854, రవాణా ఆర్&బి పురపాలక శాఖల్లో వందల కేసులు. ఇవన్నీ ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న కేసులు, శాఖలు. ఒక పోలీస్ అధికారిపై కేసు 5 ఏళ్లు తేలకపోతే అతని నిర్ణయాల్లో ధైర్యం తగ్గిపోతుందా? ఒక రెవెన్యూ అధికారి ఫైల్‌పై సంతకం పెట్టడానికి భయపడకపోతారా? ఈ జాప్యం మొత్తం వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తుంది. కోర్టు స్పష్టంగా పేర్కొందేంటంటే, ఇది కేవలం పరిపాలనా వైఫల్యం కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఇచ్చిన గౌరవంగా జీవించే హక్కు ఉల్లంఘన కిందికే వస్తుందని. జీవితం అంటే కేవలం శ్వాస కాదు, ఆత్మగౌరవం, సామాజిక స్థానం. ఒక ఉద్యోగిపై ఆరోపణల మచ్చ ఏళ్ల తరబడి ఉండటం అతని గౌరవాన్ని దెబ్బతీస్తుంది. రిటైర్మెంట్ సమయంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. మరి పెన్షన్ గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు నిలిచిపోతాయి. పిల్లల పెళ్ళిళ్ళు, మెడికల్ అత్యవసరాలు, డబ్బు అవసరమైన సమయంలో చేతికి రాక కుటుంబాలు ఇబ్బందులు పడతాయి. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు కోర్టులను ఆశ్రయిస్తారు. వేలాది పిటిషన్‌లు దాఖలవుతాయి. జడ్జిల సమయం, పరిపాలన లోపాలు సరిదిద్దడానికి వెచ్చించాల్సి వస్తుంది. ఇది ఒక చైన్ రియాక్షన్. డిపార్ట్‌మెంట్‌లో జాప్యం, కోర్టు కేసు, మళ్ళీ అమల్లో జాప్యం, కోర్టు ధిక్కరణ పిటిషన్. ఈ నేపథ్యంలో కోర్టు కంటిన్యూషన్ మాండాస్ అనే అసాధారణ న్యాయమైన అస్త్రాన్ని ఉపయోగించింది. అంటే కేసు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు కోర్టు పర్యవేక్షణ కొనసాగుతుంది. ప్రతి 4 నెలలకు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసి ప్రోగ్రెస్ నివేదించాలి. ఇది సాధారణ తీర్పు కాదు. నిరంతర నిఘా. ఇది ఒక తాత్కాలిక పరిష్కారమా? లేక వ్యవస్థలో శాశ్వత మార్పులకు నాంది అవుతుందా? అసలు ప్రశ్న ఇక్కడే ఉంది. ఒక ప్రభుత్వ యంత్రాంగం తన సొంత ఉద్యోగుల క్రమశిక్షణను నిర్వహించడానికి కోర్టు జోక్యం అవసరమైతే అంతర్గత జవాబుదారీతనం ఎక్కడ డిజిటలైజేషన్ ఫైల్‌లు గడువు దాటితే ఆటోమేటిక్ అలర్ట్స్ ఇవన్నీ అమలు అయితేనే నిజమైన మార్పొస్తుంది. కేవలం రూల్స్ రాసి ఉంచడం సరిపోదు. అమలు, పర్యవేక్షణ, జవాబుదారీతనం ఇవే అసలు కీలక అంశాలు. చివరగా ఈ తీర్పు ఒక హెచ్చరిక. ఇది ఒక సిస్టమ్ మేల్కొనే సమయం. జవాబుదారీతనంపై నుంచి రాదు. అది వ్యవస్థ అంతర్గత సంస్కృతిగా మారాలి. రాబోయే నెలల్లో ఈ ఆదేశాల ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. ఇలాంటి ఆలోచింపజేసే అంశాలతో వ్యవస్థలలో లోతుగా విశ్లేషిస్తూ మనం ముందుకు సాగుదాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.